Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నవంబర్ 4కి చెందినటువంటి వాక్య భాగం 2వ రాజులు 17వ అధ్యాయం. చాలా కీలకమైనటువంటి అధ్యాయం. ఉత్తర దేశానికి అంటే ఇజ్రాయెల్ దేశానికి చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ చారిత్రక సందర్భం 722లో జరిగినటువంటి సందర్భం, ఆ దినాల్లో జరిగినటువంటి సందర్భం. పాపం మరణశిక్ష, దానికి పర్యవసానం, పాపానికి పర్యవసానం మరణశిక్ష. మరి దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం చదవక ముందు. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి 6 వచనాలు చదవక ముందు ఇక్కడ దీనికి కొంచెం ఉపోద్ఘాతం ఇస్తాను. అదేంటి అని అంటే ఇది తెలుసుకోవాలి మనం. ఇక్కడ అసిరియా లోకల్ సూపర్ పవర్. ఇక్కడ దాని క్రింద ఉన్నది సిరియా, దానికి ముఖ్య పట్టణం దమస్కు పట్టణం. ఇశ్రాయేలీలు దానికి షోమ్రోను, సమరియా అంటాం కదా, దానికి ముఖ్య పట్టణం. దానికి దక్షిణం ఉన్నది యోధా, యెరూషలేము దానికి ముఖ్య పట్టణం. ఇంకా సౌత్లో ఉన్నది ఐగుప్తు, దానికి సంబంధించింది కూషు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది సూపర్ పవర్ కాబట్టి వీళ్ళు దీనికి కప్పం కడతారు, ఈ దేశానికి. ఇంకా ఐగుప్తు దేశం ఇంకా కొంచెం బలంగానే ఉన్నది కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలీలు దీనికి లొంగి ఉండేదానికంటే దీంతో పరిచయం పెట్టుకుంటే ఇంకా బెటర్ టర్మ్స్, ఇంకా కొంచెం మేలు అనుకునేటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు ఇటువైపు చూస్తాడు. ఇటువైపు చూసినప్పుడు ఈయనకు కోపం వస్తుంది. అప్పుడు ఆయన యుద్ధం చేయటమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తారుమారు చేసేస్తాడు. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి తీసుకెళ్తాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు. ఇక ఈ ప్రాంతం అంతా కూడాను అంత గలిబిలిగా అవుతుంది. ఇక ఇశ్రాయేలు దేశం అంటూ ఇక ఉండదు అన్నమాట. 722 BCలో అది జరిగినటువంటిది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 4 పారాగ్రాఫ్లని, 4 సెక్షన్స్ ఉన్నాయి. మొదటి సెక్షన్ ఏంటి అనంటే ఇది హిస్టరీ గురించి. మొదటి 6 వచనాలు ఈ హిస్టరీ గురించి చెబుతుంది. ఓకే, ముందు దాన్ని చదువుకుని మొదటి 6 వచనాలు చదువుకుందాం. పాత నిబంధన చరిత్రలో 2వ రాజులు 17వ అధ్యాయం ఒక డిసైజివ్ స్టెప్, క్లియర్గా ఉండేటువంటి మార్పు అన్నమాట. ఒక రాజకీయ సంస్థగా ఉత్తర రాజ్యం అంతమైనది. 722లో చెప్పాను కదా అంతమవుతుందని. ఆ విధంగా ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం, ఆ 10 గోత్రాలు అంతమైంది. ఇక దానికి రూపుమాపులు లేకుండా తయారైంది. హోషేయ రాజు చేసిన మోసమును బట్టి ఆ దేశ పతనములోని చివరి దశకు దారితీసింది. ఏంటి ఆయన చేసినటువంటి మోసం ఏంటి అంటే, ప్రాంతీయ అగ్రరాజ్యమైన అషూరికి లొంగినట్లు పైకి కనిపిస్తూ ఈ యోధా ఇశ్రాయేల్ రాజు హోషేయ ఐగుప్తుతో సంప్రదింపులు మొదలుపెట్టాడు. అప్పటికి ఐగుప్తు సైనిక పరంగా ఇంకా బలమైన రాజ్యంగానే ఉంటుంది. దానికి లోబడితే, ఐగుప్తుకు లోబడితే
అష్షూరు కంటే కొంచెం మేలు జరుగుద్ది, మేలు రకమైనటువంటి షరతులు నిబంధనలు పెట్టుకోవచ్చు అని హోషేయ ఆశపడి ఐగుప్తు వైపుకి తిరిగాడు. కానీ అష్షూరు రాజు, ఆయన పేరు షల్మనేసర్, దీనిని రాజద్రోహంగా ఎంచి ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజధానిగా నున్న సమరయ పట్టణం, సమరయ పట్టణంను నాశనం చేశాడు. అది మనం చూసేది. ప్రధానులందరినీ అష్షూరుకు మరలించాడు. ప్రధానులు ఇక అంటే పేదవాళ్ళని అక్కడ వదిలిపెట్టేసేసి, ఎందుకు పనికిరానటువంటి పెట్టేసేసి ప్రధానులందరినీ వేరే అష్షూరుకి మరలించాడు. ఈ అధ్యాయం చివరిలో చెప్పబడినటువంటి రీతిగా సామ్రాజ్యంలో వేరే చోట్ల ఉన్న అనుజనులను ఇశ్రాయేల్ ప్రాంతానికి తెచ్చాడు. ఓకే, అచ్చట విడిచిపెట్టిన ఇశ్రాయేలీలైన పేదవారితో కలిసిపోయారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఎప్పుడు కూడా మర్చిపోవచ్చు. ఇది ఈ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యోధా దక్షిణాన ఉంటుంది, దానిపైన సమరియా ఉంటుంది, దానిపైన గలిలయ ఉంటుంది కదా. ఈ సమరియా దీనికి బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. సమరియలకి బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంటుంది. అంటే కల్తీ మనుషులు అన్నమాట. సగం ఇశ్రాయేలీలు, సగం అన్యులు, కల్తీ అయినటువంటి పరిస్థితి. చదువుకుందాం ఇప్పుడు. మొదటి 6 వచనాలు, తర్వాత చివరిలో ఉన్నటువంటి వచనాలు కూడా చదువుకుందాం. యోధారాజు అయిన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో, సమరియలో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. అంతగా చేయకపోయినా కానీ ఆయన చెడ్డవాళ్ళ లెక్కలో ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు రాజుల్లో ఎవరు కూడాను దేవుని దృష్టిలో మంచిగా చేయలేదు. ఆ 20 మంది రాజులు కూడాను వాళ్ళందరూ దేవుని దృష్టిలో దుర్మార్గులే. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసర్ యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదికి షోమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించారు. 3 సంవత్సరాలు ముట్టడించారన్నమాట. సీజ్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు బలహీనమయ్యేటటువంటిది, వాళ్ళని చంపకుండా వాళ్ళని బలహీనలు చేస్తే వాళ్ళు లొంగిపోతారు అని. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరకొని పోయి గోజాను నది దగ్గరనున్న హలాహు హోబేరు అను స్థలమునందును మాదీయుల పట్టణములలోని వారిని ఉంచెను. మాదీయులు తర్వాత వస్తారు, మాదీయులు వాళ్ళు. తర్వాత 40-41 కూడా చదువుకుందాం. 41 చివరి వచనం అది సమ్మరీగా ఉంటుంది, కానీ అంతకు ముందు ఉన్నటువంటి పారాగ్రాఫ్లో ఇది లాస్ట్ వచనం. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఏంటి ఆ సమరీ ఏంటి అని అంటే, ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు కలవారైనను యెహోవాని వదిలిపెట్టరా. యెహోవాని కూడా వాళ్ళలో ఒకడు
ఆయనలో ప్రత్యేకత ఏమి లేదన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. అది యెహోవా విగ్రహాలు అంతా కలిసి దాన్నే సింక్రెటిజం అంటారు. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేస్తున్నారు. సింక్రెటిజం. అందరు దేవుళ్ళు యెహోవా దేవుడు, ఆయనలో ప్రత్యేకత ఏమీ లేదు, అందరూ ఒకటే అన్నట్లుగా దాన్ని సింక్రెటిజం అని అంటారు. ఇప్పుడు మొదటి 6 వచనాలు చదువుకున్నాం. ఇక మిగిలినటువంటి భాగంలో అక్కడ 3 విషయాలు మనం వాటిని గమనించాలి. 3 సెక్షన్స్గా పెట్టుకోవాలి. 7 to 17 ఒక భాగం, తర్వాత 24 to 41 ఒక భాగం, తర్వాత ఇక దానిలో జరిగినటువంటిది తర్వాత అంటే దాని అంతటి మీద జరిగినటువంటి వ్యాఖ్యానం అన్నమాట. అది అంతర్గంగా ఉంటుంది, స్పష్టంగా ఉండకపోయినా కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. దాని గురించి చెప్పుకుందాం. కాబట్టి 3 విషయాలు. మొదటిది ఏంటి అంటే, దేశం నాశనం కావటానికి అసలైన కారణం ఏంటి? అది ఆధ్యాత్మికమైనదే కానీ, మతపరమైనదే కానీ, రాజకీయమైనదే కానీ, యుద్ధ బలాలకు చెందినది మాత్రం కాదు. అది స్పిరిచువల్. అంతేగాని రాజకీయమైనది అది మాత్రం అది కారణం కాదు. వాళ్ళ యుద్ధ బలగాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అనటానికి అది కారణం కాదు. స్పిరిచువల్ అన్నమాట. దాన్ని మతపరంగా అంటాం. అంతేగాని రాజకీయమైనదిగా ఇప్పుడు ఇది అసలైన కారణం స్పిరిచువల్. మతపరంగా కాదు, రాజకీయ పరంగా కాదు. అంతే. మతపరంగా అంటే ఇక పైకి ఉండేది, పైకి ఉండే కారణం కాదు. పైన ఇప్పుడు ఆత్మీయంగా ఉండటం వేరు, మతపరంగా ఉండటం వేరు. ఇక్కడ హృదయంలో ఉండేది ఇక్కడ బయట ఆచారాలకి సంబంధించింది. కాబట్టి ఆచారాలు కాదు, మరి రాజకీయ సంబంధాలు కాదు. హృదయంలో జరిగేటువంటి ఆత్మీయత, అది కారణం వాళ్ళు పతనం కావటానికి. అది 7 నుండి 17 వరకు మనం చదువుకుందాం ఫాస్ట్గా. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసిరి. ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటా విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి 17 వరకు తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించునో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘ దర్శకుల ద్వారా గాను, అంటే ప్రవక్తలకి వేరే పేరు
దీర్ఘదర్శకులు అంటే ఆ, ఇతరులు చూడలేని దాన్ని వాళ్ళు చూడగలరు. యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులను ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రములను విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని విసర్జించి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తే వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది? వ్యర్థులుగా ఉంటుంది. వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారే వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పూత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి దేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చెల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. చూడండి ఎలాంటి దుర్మార్గము. కాబట్టి ఇది స్పిరిచువల్ అన్నమాట. వాళ్ళ పతనానికి కారణం యుద్ధ బలగాలు కాదు, మతపరమైనటువంటి ఆచరణలు కాదు, స్పిరిచువల్ వాళ్ళ హృదయం. ఇశ్రాయేలు రాజ్యము విగ్రహారాధనకు పాల్పడినది. దేవుని ఎడల భయభక్తులతో ఉన్నట్లు పైకి కనిపించినప్పటికీ అన్ని దేవతారాధన ఉన్నత స్థలాల్లో రహస్యముగా బలిపీఠములను కట్టిరి. రహస్యముగా సర్వము చూడగలిగిన దేవుని మోసపరుచున్నట్లు. దేవునికి అన్నీ తెలుసు, ఆయనకి రహస్యం ఏంటి అనుకున్నారు వాళ్ళు. బయలు దేవతలు అషారా స్తంభములు అంటే ఆస్టోరెత్ అంటారు ఇంగ్లీష్లో. ఆస్టోరెత్తు ఈ బయలుదేవత, ఇది మేలు ఇది ఫీమేలు. ఆ స్తంభాలు అన్నమాట. స్తంభాలు ప్రబలిపోయినవి అంటే వాళ్ళకి సంతానం కలగాలని ఆ విధంగా ఆ అశ్వర స్తంభాలని వాళ్ళు ఎరెక్ట్ చేసుకున్నారు. వారి యొద్దకు దేవుడు పంపిన ప్రవక్తలను నిర్లక్ష్యం చేసి వ్యర్థమైన దానిని అనుసరించు వాళ్ళు కూడా వ్యర్థులైరి. ఇర్మియా 2:5 కూడా చూద్దాం. ఇర్మియా ప్రవశిస్తూ వచ్చాడన్నమాట. ఇర్మియా 2:5 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హ్యావ్ ఐ కమ్ టు యూ. ఓకే, నాకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడనమాట. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ కేమ్ టు స్పీక్ టు యూ అని ఇర్మియా ద్వారా నన్ను దేవుడు బాగా హెచ్చరించాడు. నా స్పిరిచువల్ లైఫ్లో తక్కువగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు హెచ్చరించాడన్నమాట. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరుల వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోతురి. తర్వాత ఇర్మియా అంటాడు, వై డిడ్ యూ ఫర్సేక్ ద లివింగ్ ఫౌంటైన్ అండ్ ట్రస్టెడ్ ఇన్ ద టబ్స్ దట్ ఆర్ బ్రోకెన్. పగిలిపోయిన తొట్టిని నమ్ముకుని సజీవంగా ఉన్నటువంటి స్ప్రింగ్స్ని, ఓటల్ని వదిలిపెట్టారు. నేను ఫ్రెష్ వాటర్ ఇచ్చేటువంటి మరి స్ప్రింగ్ వాటర్ని ఇచ్చేటువంటి నన్ను వదిలిపెట్టారు. ఎందుకు పనికిరానటువంటి ఆ తొట్టెలని, పగిలిపోయినటువంటి తొట్టెలు నమ్ముకున్నారు అని ఆ విధంగా చిత్ర రూపంలో ఇర్మియా ప్రవచిస్తాడు. ఆ విధంగా జరిగిందన్నమాట. ఎందుకు నేనేం మీకు తక్కువ చేశాను, నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు అని అంటాడు. యెరూషలేము దేవాలయమును తిరస్కరిస్తూ 2 దూడల విగ్రహములను నిర్మించి ఆకాశ దేవతలను
ఆరాధిస్తూ శకునమును చిల్లంగితనముతో చెలగాటము ఆడిరి. చిట్ట చివరకు మెలకు దేవతకు పిల్లలను అగ్నిగుండములో బలులు అర్పించినంతగా వాళ్ళు దిగజారిపోయారు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపించి తన సమ్ముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టాను. ఇప్పుడు ఆయన నిబంధన, నేను ఇచ్చినటువంటి కట్టడల్లో, ఆజ్ఞల్లో వాటిని తిరస్కరిస్తే నేను మీకు ఇచ్చినటువంటి దేశం నుండి వెళ్ళగొడతాను. కాబట్టి అక్కడి నుండి వాళ్ళు అష్షూరుకి డిపోర్ట్ చేయబడ్డారు. అది జరిగింది. రెండవది మత సమ్మేళన, సింక్రెటిజం అని అంటారు కదా. ఇప్పుడుదా చెప్పుకున్నాం. మరి ఇంకా ఇప్పుడుదా చెప్పుకున్నాం కదండి, సింక్రెటిజం మత సమ్మేళన అని అంటాం కదా. ఇంకా చెప్పుకునేది ఏమంటే ఇంకా కూడా చెప్పుకోవాలి. ఏంటి అని అంటే, దాని కూడిన సమరయ మతాచార ఆరంభములను ఈ అధ్యాయము వివరిస్తున్నది. 21 నుండి 41 వరకు దయచేసి చదువుకోండి. వలస వచ్చిన అన్యులు దేశంలో మిగిలిపోయిన యూదులతో మిళితమైరి. దీన్ని బట్టి జాతిపరంగా దైవిక ఆలోచన తీరులోను మిశ్రమ జనాంగంగా తయారయ్యారు. హైబ్రిడ్ అన్నమాట. ఒక ప్రక్క దేవుడు, ఒక ప్రక్క విగ్రహారాధన. ఇక యూనిక్నెస్ లేదు, ఎక్స్క్లూజివిటీ లేదు. యెహోవా దేవుడే, ఆయన్నే ఆరాధించాలనేటువంటి అది ఆ ఆలోచన గాలిలో ఎగిరిపోయింది. దేవుడు హెచ్చరించినప్పటికీ అక్కడ సామాన్యంగా ఉండని సింహములు ఒక్కసారి సమూహంగా వచ్చి దాడి చేయటం ద్వారా దేవుడు హెచ్చరించాడు. దేవుడు హెచ్చరించడం అంటే ఎప్పుడు డైరెక్ట్గా పరలోకం నుండి తీసుకురాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాడుకుంటాడు. ఇక్కడ ఏంటంటే సింహాలను పంపించాడు. ఈ సింహాలు ఎప్పుడు కూడా ఇక జరగలేదు, ఇప్పుడే జరిగినాయి. అది యూనిక్ ఫ్యాక్టర్ అన్నమాట. సింహముల ద్వారా వాళ్ళని హెచ్చరించాడు. ఈ జాతి చేయగల ఉత్తమ కార్యం యెహోవాయందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజిస్తుంటే 2 చేసేసారన్నమాట. 33వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారము వారు యెహోవాయందు భయభక్తి గలవారయ్యుండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. యేసు ప్రభు కాలంలో మనకు తటస్థపడే సమరీయులు కదా, యోధా, సమరీయులు, గలిలయ, ఆ 3 ప్రాంతాలు. ఈ సమరీయులకి ముందున్నటువంటి గత చరిత్ర ఇదన్నమాట. సమరీయుల్ని అర్థం చేసుకోవాలంటే 722లో జరిగినటువంటి ఆ చరిత్ర బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పినటువంటి రీతిగా ఇది అర్థం చేసుకోవాలన్నమాట. ఇదంతా బ్యాక్గ్రౌండ్. సమరీయులకి ఇది బ్యాక్గ్రౌండ్. వీళ్ళు సమరీయులు అన్నమాట. కల్తీ అయినటువంటి మనుషులు, హైబ్రిడ్ పీపుల్. సగం ఇశ్రాయేలీలు, సగం యూదులు, సగం అన్యులు కల్తీ అయిపోయారు. అందువలన మరి ఇక్కడ బబిలోను నుండి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని అంగీకరించలా. మీరు సమరీయులు, కల్తీ అయినటువంటి మనుషులు అని ఇక్కడ రిఫ్రెష్ అయినటువంటి యూదులు, వాళ్ళు తిరిగి వచ్చినటువంటి యూదులు, వాళ్ళని శేషులు అంటాం. ఈ శేషులు వీళ్ళని తక్కువ చూసేసే మీరు సమరీయులు. అప్పటి నుండి యూదులకి సమరీయులకి పొత్తు లేదు. వీళ్ళు ఎప్పుడు కూడాను వీళ్ళని తక్కువ చూశారు. అది బ్యాక్గ్రౌండ్ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటిది. దానికి ఇక్కడ 722లో జరిగినటువంటి చరిత్ర, ఈ యొక్క
ఈ యొక్క చరిత్ర, ఈ యొక్క సింక్రటిజం, కల్తీ కావటం, మత సమ్మేళనం కావటం, రాజీ పడటం, అది బ్యాక్గ్రౌండ్. ఇక మూడో విషయం గమనించండి. ఇక్కడ అంతర్గా ఉంటుంది, ఇంప్లిసిట్గా ఉంటుంది, బహిరంగంగా చెప్పబడలేదు. కానీ లేఖనాలని చదువుకున్నప్పుడు ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఏంటి? లేఖనాల చారిత్రక సందర్భంలో, ఓకే, లేఖనాల చారిత్రక సందర్భం దాన్ని అంటే లేఖనాలన్నీ చూడాలి. ఓకే, ఆ సందర్భం అంతా చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఏంటి ఆ సందర్భం? ఆ సందర్భంలో ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు అర్థమయ్యేటటువంటి, గుర్తించగలిగేటటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, పతనమైన మానవాళి నోవకు ప్రళయం ద్వారా శిక్షించబడ్డారు. ఈ మానవాళి పతనమైపోయింది కదా నోవాకు దినాల్లో. నోవకు ఎంత ఓపికగా పదే పదే దినదినం మరి వార్నింగ్ ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు. కాబట్టి ప్రళయం ద్వారా దేవుడు వాళ్ళని శిక్షించాడు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు కొంతమంది 8 మందే మిగిలారు. నోవాహుకు ఆయన కుటుంబం 8 మంది. బాల్య దశలోనున్న యూదా రాజ్యపు పునాది పురుషులు బానిసత్వంతో అంతమయ్యారు. ఓకే, యూదా రాజ్యపు పునాది పురుషులు, ఆది పురుషులు బానిసత్వంతో అంతమయ్యారు. దేవుడు ఆ విధంగా మరి బానిసత్వంతో వాళ్ళు శిక్షించబడ్డారు. దేవుడు వారిని ఉద్ధరించినప్పుడు వారి అపనమ్మకమును బట్టి వాగ్దాన ప్రదేశము ఆలస్యమైంది. దాని అర్థం ఏంటి? ఇక్కడ కాదేశ్ బర్నియాలో ఐగుప్తు నుండి వచ్చి కాదేశ్ బర్నియాలో అక్కడ నుండి వేగులు పంపించినప్పుడు ఈ 10 మంది ఏం చెప్పారు? వాళ్ళు చాలా బలమైనటువంటి మనుషులండి, అక్కడికి మనం వెళితే మనల్ని చంపేసేస్తారు, వెళ్ళొద్దు అని 10 మంది చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ ఇద్దరు కాలేబు జాషువా చెప్పినటువంటి ఆ రిపోర్టుని వినకుండా 10 మంది చెప్పిన దాన్ని విన్నారు. కాబట్టి వీళ్ళు 38 సంవత్సరాలు ఇక్కడే తిరిగారు కాదేశ్ బర్నియా చుట్టూ. ఎందుకు 35 సంవత్సరాలు ఉన్నారు అని అంటే, వాళ్ళందరూ చనిపోయారు. ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఆ తరమంతా కూడా చనిపోయారు. దాన్ని బట్టి ఈ ఇశ్రాయేలీలు కానాన్ దేశంలో ప్రవేశించటానికి ఈ 38 సంవత్సరాలు ఆలస్యమైంది. అది చెప్తుంది ఇక్కడ. ప్రవేశం ఆలస్యమైంది. ఇక్కడ న్యాయాధిపతుల కాలం ఎట్లా ఉంటుంది? ఇక 6 సార్లు తిరిగి కొడతారు. వాళ్ళకి బాగా ఉన్నప్పుడు పాపం చేశారు. పాపం చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ద్వారా దేవుడు శిక్షించాడు. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు వాళ్ళకి దేవుడు న్యాయాధిపతుల్ని, న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు రక్షించేటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళని రక్షించి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఓడించి ఇశ్రాయేలుని మరి రక్షించాడు న్యాయాధిపతుల ద్వారా. ఇక ఇలాంటిది తిరిగి మరి రక్షించాడు కాబట్టి కొంచెం నెమ్మది ఉన్నది కాబట్టి మరలా పాపం చేశారు కాబట్టి శిక్షించాడు కాబట్టి వాళ్ళు మరి దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చారు. అప్పుడు దేవుడు రక్షకుల్ని, న్యాయాధిపతుల్ని అట్లా 6 సార్లు జరుగుద్ది.
అది న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలంలో దుర్నీతి, అవినీతితో క్షీణించిపోయారు. అది వాక్యం చెబుతుంది. 66 గ్రంథాలు లేకపోతే 39 పాత నిబంధన గ్రంథాలు చెబుతుంది ఇది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రాజుల కాలంలో ఏం జరుగుతుంది అని అంటే, ఐక్యరాజ్య పరిపాలన అదే అవమానంతో అంతమవుతుంది. ఓకే, ఐక్యరాజ్య పరిపాలన ఇంకనేది ఇంకా అయిపోయింది. మోనార్కీ అదే అవమానంతో అంతమవుతుంది. ఒక విధంగా ఐక్యరాజ్యమా లేకపోతే ఇజ్రాయేలు ఉత్తర రాజ్యమా అనేది ఇక్కడ కొంచెం నేను టెస్ట్ చేయాలి. ఆ విధంగా అవమానంతో అంతమవుతుంది. అంటే ఇక ఇక 12 గోత్రాలు అనేది లేదు, 10 గోత్రాలు అయిపోయింది. ఇక మిగిలింది యోధా గోత్రం, యోధా గోత్రంతో ఉన్నటువంటి బెన్యామీన్ గోత్రం. ఆ విధంగా ఒక విధంగా చెప్తే ఐక్యరాజ్యమే ఇక 12 రాజ్యాలు పోని, 10 రాజ్యాలు పోని, 2 రాజ్యాలు మిగిలినాయి. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి పరిష్కారం? పాపమైంది, పాపానికి శిక్ష. మరి దానికి పరిష్కారం ఏంటి? దేవా మాకు పరిష్కారం కావాలి, దేవా సహాయపడండి, ఇంతకంటే బెటర్గా ఉండేటువంటి పరిష్కారం మాకు కావాలి. నీకెప్పుడు శిక్షించిపోవటం, చెడిపోవటం, ఓడిపోవటం, మరణమేనా? వేరే పరిష్కారం లేదా? ఇది ఎందుకు చెబుతున్నాం? క్రొత్త నిబంధనలో పరిష్కారం దేవుడు చేశాడు, అదే సిలువ. అది పరిష్కారం, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం, రక్షణ మార్గం అది. కాబట్టి దీని అంతటిని బట్టి మనం సిలువ వైపు చూడాలి. అదే నూతన నిబంధన. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.